ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా సునీల్ నాయక్ ఉన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా సునీల్ నాయక్ ఉన్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సునీల్ నాయక్ ను పోలీసులు ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? ఎస్ దీపిక, మా స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఎట్టకేలకు కూడా అటు ఐపీఎస్ సునీల్ నాయక్ కు సిసిఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఏదైతే ఒక గందరగోళ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో బీహార్ క్యాడర్ కు చెందినటువంటి సునీల్ నాయక్ సంబంధించి కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాలి, సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు గుంటూరు సిసిఎస్ పోలీసుల ముందు కూడా హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సునీల్ నాయక్ కి అనేక ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ ప్రస్తుతం గతంలో ఎంపీగా ఉన్నటువంటి, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో మీ పాత్ర ఎంతవరకు, అంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పుడుగా ఉన్న డిప్యుటేషన్ లో ఉన్నటువంటి సునీల్ నాయక్ ఏ విధంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడనే అంశాలపైన కూడా సిసిఎస్ పోలీసులు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఇన్ని రోజుల పాటు, అంటే ముందస్తుగా అనేక నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సునీల్ నాయక్ ఎందుకు హాజరు కాలేదనే అంశాలపైన కూడా సునీల్ నాయక్ ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 4 రోజుల పాటు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 8వ తారీఖు సాయంత్రం వరకు కూడా సునీల్ నాయక్ విచారణ చేసిన తర్వాత కూడా పోలీసులు మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే సునీల్ నాయక్ సంబంధించి అనేక వ్యవహారాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే బీహార్ క్యాడర్ చెందినటువంటి నేపథ్యంలో ఓగ్గా అంటే ఐజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళడం, ఆయన అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో అటు ఏపీ పోలీసులు వెనక్కి తిరిగినటువంటి నేపథ్యంలో అటు మొబైల్ కోర్టుకు సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సునీల్ ముందస్తుగా కూడా హైకోర్టుని సంప్రదించినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. సునీల్ నాయక్ ని ఎక్కడ కూడా అరెస్ట్ చేయదు, కేవలం విచారణ నిమిత్తం విచారణ చేయాలని కూడా ఆ కీలక ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి విచారణ ప్రకారమే పోలీసులు విచారణ కొనసాగుతుంది. దాదాపు 4 గంటల పాటు అనేక ప్రశ్నలు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో సునీల్ నాయక్ డిప్యుటేషన్ కి ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, అదేవిధంగా డిప్యుటేషన్ సమయంలో ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఏదైతే పిటిషన్ దాఖలు చేసినాడు, అంటే ముందస్తుగా కూడా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనేక వ్యవహారాలు ఫిర్యాదు చేశారు. అటు మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి మెడికల్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, తనని పోలీసులు కొట్టి టార్చర్ చేసినటువంటి వ్యవహారం పైన కూడా అనేక సంబంధించినటువంటి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఎన్ని అంశాలు సునీల్ నాయక్ ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సునీల్ నాయక్ ఏ మేరకు మరి పోలీసులకి సహకరిస్తారనేది కూడా చూడాలని, ఎట్టకేలకు కూడా దీనికి ఎండ్ కార్డ్ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూసినా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎస్ ని ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం అటు మంచి పద్ధతి కాదంటూ అనేక రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా సునీల్ నాయక్ పూర్తి స్థాయిలో కూడా హాజరయ్యారు. సునీల్ నాయక్ ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా బీహార్ కి వెళ్ళినటువంటి ఏపీ పోలీసులు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన ఎక్సోలో చాలా ట్వీట్ చేశారు. ఏదైతే కేవలం ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఐపీఎస్ ను అవటమేనా నా పాపం అంటూ కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన, అటు రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి వ్యవహారం పైన కూడా ఆయన పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అది కూడా గత గందరగోళంగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఏపీ పోలీసుల ముందు హాజరయ్యారు. అనేక విషయాలు ఆయన ముందు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాదాపు 8వ తారీఖు వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. రఘురామకృష్ణ కస్టోడియల్ కేసులో ఎలాంటి ఆయన నుంచి ఎలాంటి వాదనలు వినిపిస్తా ఎలాంటి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే 4 రోజుల తర్వాత కూడా
మీడియాకు ముందుకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు నెలల తరబడి కూడా ఈ కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేసుకి పూర్తి స్థాయిలో కూడా మరి చెక్ పడేది ఎప్పుడు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సరే